నమస్తే. అరసవల్లిలో జరిగిన రథసప్తమి వేడుకలు మీరు ఎప్పుడైనా చూసారా? ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాను స్తుతిస్తూ ఉత్తరాయణ ప్రారంభంలో మాఘమాస శుక్లపక్షం సప్తమి రోజు జరుపుకునేదే రథసప్తమి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించనున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలను జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ గారు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద సూర్య నమస్కారాలు, యోగాసనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి జరపనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జనవరి 21వ తేదీన శ్రీకాకుళం పట్టణం 80 ఫీట్ రోడ్ లో 5,000 మందితో సూర్య నమస్కారాలు మరియు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచార రథాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. సూర్యుని గమనానికి అనుగుణంగా సంవత్సరంలో 2 సార్లు ఆ సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ పై పడే విధంగా నిర్మించిన ఈ అద్భుతమైన దేవాలయాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిందే. మీరు ఇంతవరకు ఎప్పుడైనా దర్శించకపోతే ఈ రథసప్తమి వేడుకల్లో అయినా సరే దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.